ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నిజంగానే అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారా లేక అదొక ఫేక్ ప్రాపగండానా? ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ హుసేనీ ఖమేనీ మృతిని ఆ దేశ మీడియా ధృవీకరించింది. ఈయన మృతి పట్ల ఆ దేశం 40 రోజుల సంతాప దినాల్ని ప్రకటించింది. 1979లో ఇరాన్ విప్లవంలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత 1981 నుండి 89 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేసి అప్పటి ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖొమేనీ నమ్మకాన్ని పొందారు. 1989లో ఖొమేనీ మరణించాక సయ్యద్ అలీ హుసేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నికయ్యారు. ఈయన సుప్రీం లీడర్గా కొనసాగిన 36 ఏళ్ల కాలంలో 7 దేశాధ్యక్షులు మారారు. అధునాతన క్షిపణులు, డ్రోన్ టెక్నాలజీతో ఇరాన్ను బలమైన సైనిక శక్తిగా మార్చారు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఇరాన్ అనుకూల కూటమిని బలోపేతం చేశారు. నానో టెక్నాలజీ, ఏరోస్పేస్ వంటి వాటిని అభివృద్ధి చేశారు. ఇవన్నీ ప్రపంచ దేశాలకు గాడ్ ఫాదర్ లా భావించే అమెరికా విధించిన కఠినమైన ఆంక్షలను ఎదిరించి తన దేశాన్ని నడిపించారు. తన దేశ భూభాగంపై, ఖనిజాలపై అండ్ ఆయిల్ పై అమెరికా పెత్తదాన్ని సహించని ఖమేనీ వ్యూహాత్మకంగా అమెరికాని పక్కన పెడుతూ వచ్చారు. దీంతో అమెరికా రకరకాల మార్గాల్లో ఇరాన్ను డిస్టర్బ్ చేస్తూ వచ్చింది. చివరికి ఇరాన్ అణుబాంబులను తయారు చేస్తుంది అనే ఆరోపణలతో సుప్రీం లీడర్ సయ్యద్ అలీ హుసేనీ ఖమేనీని అంతం చేసింది. ఈ మొత్తం సినారియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.